తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. 2.5 ఏళ్ల కూతురిని చంపేసింది తల్లి. రెండో పెళ్లికి కూతురు అడ్డంకిగా ఉందని కూతురిని హత్య చేసింది. ప్రియుడితో కలిసి కూతురిని చంపేసింది ఆశాలత. డెడ్ బాడీని స్వర్ణముఖి నదీ తీరంలో పాతిపెట్టింది ఆశాలత. కూతురిని చంపి కనిపించట్లేదంటూ డ్రామా చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆశాలత. ప్రియుడు రెడ్డి శేఖర్ను విచారించిన పోలీసులు ఆశాలతే చంపిందని విచారణలో వెల్లడించాడు రెడ్డి శేఖర్. బాలిక మృతదేహాన్ని పూడ్చిపెట్టిన చోటును చూపించాడు నిందితుడు రెడ్డి శేఖర్. ఏర్పేడు మండలం చెన్నంపల్లి గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో పాతిపెట్టిన బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు ఈస్ట్ పోలీసులు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు బాలిక అమ్మమ్మ. తిరుపతి పోస్టల్ కాలనీలో ఉంటోన్న ఆశాలత మొదటి భర్తతో విడిపోయి కూతురితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్లో రెడ్డి శేఖర్తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే భర్తతో కలిసి ఉండడానికి కూతురు అడ్డుగా ఉందని భావించింది ఆశాలత. ఆమెను అంతమొందించి స్వర్ణముఖి నదీ తీరంలో పాతిపెట్టింది. అయితే కూతుర్ని చంపి కనిపించట్లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఆశాలత. ఈ నెల 19 నుంచి కూతురు కనిపించట్లేదంటూ తిరుపతి ఈస్ట్ పిఎస్లో తల్లి నాగరత్నమ్మతో కలిసి ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆశాలతతో పాటు రెడ్డి కుమార్ను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నిస్తే వాస్తవాలు బయటకొచ్చాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేసును ఎలా చేశారు పోలీసులు, ఏమని చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా ఎవరైతే ఆశాలత ఉందో ఆశాలత తన రెండో పెళ్లికి కూతురు అడ్డుగా ఉందని తొలగించే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే కూతురుకు తరచూ ఫిట్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫిట్స్ వచ్చిన సమయంలోనే చంపి ఆమె ఎవరైతే రెండో పెళ్లి చేసుకుందో రహస్యంగా ఆ వ్యక్తికి చేరవేసింది. ఆ తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లి స్వర్ణముఖి నదీ ప్రాంతంలో ఏర్పేడు మండలంలో చెన్నంపల్లి వద్ద పూడ్చిపెట్టింది. పూడ్చిపెట్టిన తర్వాత ఇది 19వ తారీఖు జరిగింది. అయితే 19వ తారీఖు నుంచి ఎవరైతే దుర్గా ఈ 2.5 ఏళ్ల బాలిక కనిపించలేదో నాన్నమ్మకు అనుమానం వచ్చింది. వీళ్ళు ఆటోనగర్లో ఉంటారు. అయితే కూతురుని నిలదీసింది. అసలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే కూతురు డొంక తిరుగుడు సమాధానం చెప్పడంతోనే ఖచ్చితంగా తల్లితో కలిసి ఆశాలతనే ఏమీ తెలియనట్టుగానే పోలీసుల దగ్గరికి వెళ్ళి తన కూతురు కనిపించలేదంటూ చెప్పే ప్రయత్నం చేసింది. ఈ మేరకు బిసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సమయంలోనే తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. నిప్పులాంటి నిజాన్ని పోలీసులు విచారణలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత తెలిసింది. ఖచ్చితంగా ఎవరైతే ఆశాలత ఉందో రెండో పెళ్లి చేసుకోవాలి, ఆ రెడ్డి శేఖర్తో ఉన్నటువంటి సన్నిహితానికి ఈమె అడ్డు వస్తుందని భావించింది. కాబట్టి బిడ్డను కడతేర్చి ఆ తర్వాత రెండో పెళ్లితో భర్తతో ఉండాలని చెప్పేసి భావించింది. ఈ నేపథ్యంలోనే హత్య చేసి భర్తకు కూడా తెలియనట్టుగానే తెలుస్తుంది. అయితే పూడ్చిపెట్టింది మాత్రము రెడ్డి శేఖర్ సహకారంతోనే కాబట్టి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎవరైతే ఆశాలత ఉందో ఆశాలతకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి ఈ రెడ్డి శేఖర్ పాపానాయుడుపేటకు సంబంధించిన యువకుడు, ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ అడ్డుగా ఉందని చెప్పేసి అత్తింటి వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా బిడ్డ లేకపోతే తన జీవితం సాఫీగా సాగుతుంది అన్న లక్ష్యంతోనే ఆ రకంగానే బిడ్డను కడతెరిచినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే శవపరీక్ష కొనసాగుతుంది. మరో గంటన్నరలో పూర్తిగా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే తహసీల్దార్ సమక్షంలోనే పంచనామా జరుగుతుంది. కాబట్టి శవపరీక్ష అనంతరము ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. రైట్ రాజు.